తొందరలో చేసుకుందామనే కారణంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు చాలా రిస్క్ తీసుకుని దూరం నుంచి వచ్చిన మిత్రులకు ఆహ్వానం పలుకుతూ మంత్రి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభకు గౌరవ తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్య అతిథి ఆవిష్కర్త స్వీకర్త గౌరవనీయ మంత్రివర్యులు సిబిఎస్ జగన్ రెడ్డి గారు, ఆత్మీయ అతిథులుగా మనోహర్ రెడ్డి అన్న గారు, సీతారాం గారు, కేపీ అశోక్ కుమార్ గారు ఈ సభలో ఉన్నారు. ముందుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా మంత్రి గారు రచయిత్రి సోదరి ప్రజాత గారికి, గట్ల గారికి, శ్రీ బలరాం గారు, ఇంకా సీతారాం గారు, ఇంకా సమావేశంలో ఉన్నటువంటి మిగతా మిత్రులందరికీ కూడా అందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రతి నమస్కారం చప్పట్ల ద్వారా ఆశిస్తాను. ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీకు. దీన్ని మనసారా స్వీకరిస్తూ మీరేదైతే మనసు పెట్టి రాసినారో మీ మనసులో పరిస్థితి ఏంటంటే దేశానికే ఒక మోడల్గా రైతు మారినటువంటి సందర్భం కూడా నవలలుగా మనం రాయాల్సిన అవసరం, కథనాలుగా రాయాల్సిన అవసరం. ఈ రచనలు కూడా దీనిపై కూడా దృష్టి పెట్టాలి, ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిన పరిస్థితి మన ఊరి నుంచి. కాబట్టి ఊరు ఎట్లా ఉందంటే, మేమైతే ఉద్యమ సమయంలో మా ఊరికి రావద్దని రాసిన కవిత నేను. మా ఊరికి రావద్దు, వస్తే నిన్ను చూసుకోవాలి, గౌరవంగా చూసుకోవాలి, ఆప్యాయంగా వచ్చిన వాడికి కొంచెం తిండి పెట్టాలి, కానీ ఆ పరిస్థితి లేదు నాకు. కాబట్టి మా ఊరికి రావద్దు అని చెప్పేసి రాసినటువంటి కవిత. కానీ ఇప్పుడు మా ఊరికి పోవడం అన్నది ఒక పండుగ జరుపుకునేటువంటి రోజుగా మారినటువంటి సందర్భం. ఇదేదో ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు, మారినటువంటి పెద్ద మార్పు. దీన్ని ఎవరు కాదని లేదు, ఒక చారిత్రకమైనటువంటి మార్పు. ఈ మార్పును కూడా నవలలుగా, కథలుగా రాయవలసిన అవసరం. ఒక 10 సెకండ్.